నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. నెక్స్ట్ 2025లో ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళంతా కూడాను గుర్తుపెట్టుకోవాల్సింది సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నాం అనేది కాదు, మన సబ్జెక్ట్ని ఎంతవరకు గ్రాప్ చేసాం, ఆ గ్రాప్ చేసిన సబ్జెక్ట్ మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇవన్నీ చెక్ చేసుకోగలిగితే ప్రిలిమ్స్ చాలా ఈజీ అంటున్నారు. మరి ఈ ప్రిలిమ్స్ని క్లియర్ చేయడానికి చాలామంది ఎందుకు కష్టపడుతున్నారు, ఈ ప్రిలిమ్స్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. ఉషా రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు, ఎడ్యుకేషనలిస్ట్. తనని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఉషా గారు, ఈ మధ్యకాలంలో పిల్లలు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్ వరకు కూడా వాళ్ళు ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ప్రిలిమ్స్ ఈజీ, మెయిన్ కష్టం అనుకుంటారు. ప్రిలిమ్స్ ఒక 6 అటెంప్ట్స్ పూర్తి చేసిన వాళ్ళు ఖచ్చితంగా మెయిన్స్ ఆటోమేటిక్గా క్లియర్ చేసేస్తున్నారు. అసలు ప్రిలిమ్స్ వీళ్ళకి ఎందుకు అంత కష్టంగా అనిపిస్తుంది? ఓకే, చాలా మంది ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అకార్డింగ్ టు మై అనాలిసిస్, ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు కాన్సెప్ట్ జస్ట్ బై హార్ట్ చేస్తున్నారు, అర్థం చేసుకోవట్లేదు. సో అర్థం చేసుకున్నప్పటికీ ఏంటంటే దాని అప్లికేషన్ పార్ట్ యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు ప్రిలిమ్స్లో ట్రెండ్ వచ్చేసి ఏంటి అంటే అప్లికేషన్ పార్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారే తప్ప బేసిక్ ఫ్యాక్ట్స్ మీద అడగట్లేదు. సో అది అర్థం చేసుకోలేకపోతున్నారు. అండ్ చాలామంది ఏంటంటే ఎగ్జామినేషన్ డిమాండ్ ఏంటి, అసలు ఏం అడుగుతుంది యూపీఎస్సీ అని అర్థం చేసుకోకపోవడం. సో అసలు ఎగ్జామినేషన్ డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఇయర్ రాయాలనుకుంటున్నారు మీరు 2025 అంటే అట్లీస్ట్ 2011 నుంచి క్వశ్చన్స్ తీసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ని అనలైజ్ చేయాలి, ఎక్కడి నుంచి ఏ పార్ట్ నుంచి అడుగుతున్నాడు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అనలైజ్ అంటే ప్రతి ఒక్క ఇప్పుడు నార్మల్గా మీరు క్వశ్చన్స్ చూడడం అంటే ఎలా చేస్తారు, క్వశ్చన్ చదువుతారు, కింద ఆప్షన్స్ చూస్తారు, ఏది కరెక్ట్ ఆన్సరో చూస్తారు, వదిలేస్తారు. కానీ అది కాదు అనలైజ్ చేయడం అంటే ప్రతి ఒక్క ఆప్షన్ ఏబిసిడి ఉంటాయి కదా, అది ఎందుకు కాదు, అది కాదు అంటే మరి ఇది ఎందుకు ఇవ్వడం జరిగింది అలా అని చూసుకున్నట్లయితే చాలా వరకు మీరు 2011 నుంచి 2023 వరకు 2024 వరకు మీరు క్వశ్చన్స్ చూసినట్లయితే అన్ని థీమ్స్ అన్ని అడిగేశారు. అసలు ఎక్కడ ఏ థీమ్ వదిలిపెట్టలేదు. ఇన్ని ఇయర్స్ నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంది కాబట్టి ఆ ఆప్షన్స్ నుంచి మళ్ళీ వాళ్ళు రీక్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో మీరు ఎనాలిసిస్ చేస్తే కరెక్ట్గా లాస్ట్ 2 to 3 years నుంచి ఇంత ముందు అడిగిన క్వశ్చన్స్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. వావ్. సో కాబట్టి మీరు ప్రతి ఒక్క ఆప్షన్ని వదలకుండా దాన్ని అనలైజ్ చేస్తే మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు ఫస్ట్. ఓకే, అంటే మనకి ఆన్సర్ మనల్ని మభ్యపెట్టడానికి కూడా కొన్ని ఆన్సర్స్ ఇచ్చి ఉండొచ్చు అంటారు మీరు. ఓకే, ఇప్పుడు ఫ్యాక్ట్లో డైరెక్ట్గా మనం బుక్ చదివితే లాస్ట్ దీంట్లో మనం మాట్లాడుకున్నాం, ఫ్యాక్ట్స్ అనేవి మనం బుక్స్ చదివితే ఆన్సర్ చేయగలమని. కాకపోతే మరి ఎందుకు ఇక్కడ మిస్ అవుతుంది? ఎందుకు ఇక్కడ మిస్ అవుతుందంటే చాలామంది స్టూడెంట్స్ అసలు జస్ట్ ఆన్సర్ని చూసి వదిలేస్తున్నారే తప్ప మిగతా వాటిని చూడట్లేదు. మిగతా వాటి మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఆన్సర్ అవకాశం ఉంది కదా. సో అది అక్కడ ఆన్సర్ కాదు అన్నప్పుడు ఆ ఆప్షన్కి వేరే క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, సో అలా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల అసలు ఏ థీమ్స్ మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, ఏన్షియంట్ హిస్టరీ మీకు పార్ట్ అని చెప్పాను ప్రిలిమ్స్లో. అక్కడ మనం చూసినట్లయితే బుద్ధిజం, జైనిజం లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. అండ్ అలా కొన్ని సబ్జెక్ట్స్ పాలిటీ తీసుకున్నట్లయితే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీను, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ అవనివ్వండి, డిపిఎస్పి, యూనియన్, ఎగ్జిక్యూటివ్. సో అలా మనం ఒక్కొక్క టాపిక్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్లో ఎలా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయో చూసుకుంటే మనకి ఈవెన్ ఇంపార్టెంట్ థీమ్స్ కూడా తెలుస్తుంది. అండ్ ఆ ఇంపార్టెంట్ థీమ్స్ మీద మనం వివిధ రకాల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరీ మనకి ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారా, మనం ఎక్కడైనా పాయింట్ ఎక్కడైనా చదవడం మిస్ అవుతే అది ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. సో అలా నాలెడ్జ్ బిల్డింగ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ యూపీఎస్సీ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంది, టెక్నికల్ వర్డ్స్ అంటాము, మేబీ, మే నాట్ బీ, షుడ్ అలా. సో ఆ వర్డ్స్తో ఇలా స్టూడెంట్స్ ట్రాప్లోకి చేస్తుంది అనమాట. ఓన్లీ, ఆల్, మెనీ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, ఓన్లీ సమ్ అలా అని. సో ఆ వర్డ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు యూపీఎస్సీ అదొకటి అర్థమవుతే బేసిక్ కొన్ని క్వశ్చన్స్ అయితే వొకాబులరీ క్లియర్గా వచ్చినట్లయితే కూడా క్లియర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, బేసిక్ ఇంగ్లీష్ అనేది చాలా అవసరం ఈవెన్ సీసాట్లో కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది
చదువుతారు వదిలేస్తారు. ఒక బుక్నే ఒక 10 సార్లు చదవమన్నా కూడా చదువుతారు, కానీ ప్రాక్టీస్ చేస్తారంటే చేయరు. ఓకే, సో ప్రాక్టీస్ ఎలా ఉండాలి? ప్రాక్టీస్ ఏంటి అంటే నేను చెప్పాను ఇంతకు ముందు, అట్లీస్ట్ 5 months ముందు నుంచి మనం ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్ చేయాలి అని. ఆ ప్రిలిమ్స్ ఫోకస్ ఎలా ఉండాలి అంటే సబ్జెక్ట్ చదువుతాం, ఎన్సీఆర్టీ చదువుతాం, స్టాండర్డ్ బుక్ చదువుతాం. చదివిన తర్వాత మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ తీసుకొని దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి వేరే టెస్ట్ సిరీస్ కంపల్సరీ జాయిన్ అవ్వాల్సిందే. టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతే ఏంటి అంటే అందులో నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయా అంటే అస్సలు కాదు. దానికోసం కాకుండా మీరు చదివింది మీరు ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నారు టెస్ట్ చేసుకోవడానికి. సో మీరు చదివింది రైట్ వేనా కాదా, ఏమైనా పాయింట్స్ మిస్ అవుతున్నారా. సో అలా ఏంటంటే మన నాలెడ్జ్ గెయినింగ్కి యూస్ అవుతుంది, మన నాలెడ్జ్ని అప్లికేషన్ చేయడం టెస్ట్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది. కంపల్సరీ అట్లీస్ట్ 100 టెస్ట్ పేపర్స్ చేయాల్సిందే ఈ 5 months ఆఫ్ టైంలో. 100 టెస్ట్ పేపర్స్ అంటే మీరు 100 into 100 క్వశ్చన్స్, 10,000 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే మీకు ఏదైనా పాయింట్ కొత్తగా అనిపించింది మీకు తెలీదు అన్నప్పుడు దాన్ని నోట్ చేసుకొని దాన్ని రివిజన్ చేయడం వల్ల కూడా మేబీ ఆ పాయింట్ నుంచి క్వశ్చన్ రావచ్చు. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే చదవాలి, రివైజ్ చేయాలి, టెస్టులు చేయాలి. సో ఈ 3 మీదనే మీ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది ఈ ప్రిలిమ్స్కి అయితే. అయితే సీసాట్ అన్నారు మీరు మధ్యలో, ఈ సీసాట్ స్ట్రాటజీ అంటే ఏంటి అసలు? ఓకే, సీసాట్ ఏంటి అంటే మీరు ఎబిలిటీస్, మెంటల్ ఎబిలిటీస్ గురించి ఉంటుంది. అక్కడ మనకు వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్. ఓకే, సో చాలా మంది ఈ సీసాట్ క్లియర్ చేయలేకపోతున్నారు. అసలు యాక్చువల్లీ ఎన్ని లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి కదా. సో అక్కడ ఉండే జాబ్స్ ఏమో 800 to 1100 మాత్రమే ఉంటాయి. కానీ ఎలా ఫిల్టర్ చేయాలి, వాళ్ళు కూడా ఒక వెపన్ కావాలి కదా. సో యాక్చువల్లీ యూపీఎస్సీ అనేది ఈ సీసాట్ని ఒక వెపన్ లాగా యూజ్ చేస్తుంది. సీసాట్ని టఫ్ చేసేస్తే ఎవరు కట్ ఆఫ్ క్లియర్ చేయలేకపోతే ఆబ్వియస్గా ఇక్కడే ఫిల్టర్ అయిపోతారనమాట. ఓకే, సో అందుకని చాలా మంది స్టూడెంట్స్ నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే కదా అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇంకా సైన్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ గురించి అయితే చెప్పక్కర్లేదు, చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. సో అందుకని ఏంటి అంటే మనం 5 months అని చెప్పాను కదా. సో ఫస్ట్ డే నుంచే ఈ సీసాట్ ప్రిపరేషన్ కూడా ఎవ్రీ డే 1.5 to 2 hours అనేది ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారే, సో అర్థమెటిక్ చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రీజనింగ్తో స్టార్ట్ చేయండి. రీజనింగ్ అంటే జస్ట్ మనం ఆలోచిస్తూ ఉంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. ఓకే, రీజనింగ్లో అరౌండ్ 17 to 20 క్వశ్చన్స్ వరకు మనం చేయొచ్చు. సో క్రాస్ అవ్వాలి మన లిమిట్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అడిషనల్గా మనం ఎఫర్ట్ ఇవ్వాలి కదా. సో దానికి ఏంటంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్లో ఏంటి అంటే మనకు బేసిక్ వొకాబులరీ అనేది రావాలి. ఆ వొకాబులరీ ఎలా డెవలప్ చేసుకోవాలనే క్వశ్చన్ కూడా చాలా మంది స్టూడెంట్స్కి ఉంటుంది. సో డైలీ మనం న్యూస్ పేపర్ చదివినట్లయితే మ్యాక్సిమం అక్కడ కవర్ చేసే క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచే ఉంటాయన్నమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు సీసాట్లో యూజ్ అవుతుంది, మెయిన్స్లో యూజ్ అవుతుంది, అండ్ ప్రిలిమ్స్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ మీద ఫోకస్ చేయాలి, రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఈ రీజనింగ్కి ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్కి బుక్స్ అనేవి మనకి టెక్స్ట్ బుక్స్లోనూ ఎక్కడ దొరకవు. ఈ బుక్స్ ప్రిఫర్ చేయాలి అంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో మనకి అరిహెంట్ బుక్ అనేది ఉంటుంది. సో ఆ బుక్లో ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించినవి అన్నీ దొరుకుతాయి, అండ్ ఈవెన్ అర్థమెటిక్ కూడా దొరుకుతాయి. కానీ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్కి మాత్రం బెస్ట్ సోర్స్ వచ్చేసి న్యూస్ పేపర్. ఒక న్యూస్ పేపర్ చదివేసి అది ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలన్నమాట. అసలు ఫైనల్గా దాని కన్క్లూజన్ ఏంటి, అది ఏం చెప్పాలనుకుంటుంది, ఇన్ఫరెన్స్ ఏంటి, అలా మనం ఆలోచించగలిగితే డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆబ్వియస్గా మీరు ఈజీగా చేసేస్తారు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్స్. ఓకే, అయితే ఎగ్జామ్ హాల్లో టైం మాకు సరిపోలేదు అనేది లాస్ట్ మినిట్లో కొంతమంది చెప్పే మాట. అసలు ఎగ్జామ్ హాల్లో వాళ్ళు తీసుకునే ఆ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. సో దీన్ని ఎలా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి అంటారు? ఓకే, ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ టైం మేనేజ్మెంట్ గురించి జిఎస్గా సపరేట్గా చెప్తాను అండ్ సీసాట్గా సపరేట్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చి జిఎస్లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే చాలామంది చేసే మిస్టేక్ స్టూడెంట్స్ ఏంటి అంటే పేపర్ రాగానే ఫస్ట్ ఇలా తిప్పి చదివి వెంటనే దిద్దేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఏంటంటే ఫస్ట్ కూల్గా కామ్గా ఉండేసి ఒకసారి పేపర్ని తిప్పాలి, స్కిమ్ చేయాలి అంటారు, స్కిమ్ త్రూ ద పేపర్ అంటారు. అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, చాలా డిఫికల్ట్గా ఉందా, మోడరేట్ లెవెలా, ఈజీ లెవెలా.
ఒక్కసారి ఆ డిఫికల్టీ లెవెల్ మనకు తెలిస్తేనే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years ప్రిపేర్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి అది డిఫికల్ట్ అనిపిస్తే ఆబ్వియస్గా ఆ పేపర్ అందరికీ డిఫికల్ట్గానే ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు అక్కడ అటెంప్ట్ చేయాల్సింది తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ అనిపిస్తే మిగతా వాళ్ళు కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ పెరుగుతుంది. సో అక్కడ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడం పెరుగుతుంది. సో ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్కిమ్ చేసిన తర్వాత మెల్లిగా ఆన్సర్స్ అన్ని ఒకటే రౌండ్లో మీరు ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే. సో మనం అక్కడ 2 to 3 rounds అనేది చేయాలన్నమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 100% షోర్ షార్ట్ నాకు ఇది తెలుసు అనుకున్నవి చేసుకుంటూ వెంటనే బబుల్ చేసేస్తారు. సెకండ్ రౌండ్లో వచ్చేసి 50% ఛాన్సెస్ ఉన్నవి మాత్రం అవి చేస్తూ ఉంటారు. థర్డ్ రౌండ్ వచ్చేసి ఏంటంటే తప్పదు ఇంకా పెట్టాల్సిందే అన్నప్పుడు మీరు గెస్ వర్క్లో పెట్టేస్తారనమాట. సో ఇలా 3 rounds చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ 100% షోర్ షార్ట్కి అరౌండ్ మీకు 20 to 25 చేసేస్తారు కంపల్సరీ మీరు హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెంట్గా ఉన్నట్లయితే. సో 50-50 వచ్చేసి అరౌండ్ 10 to 15 చేసేస్తారు. అండ్ ఇంకా లాస్ట్ రౌండ్ వచ్చేసి డిఫికల్టీ లెవెల్ బట్టి మీరు ఎగ్జామినేషన్ హాల్లో డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ సీసాట్కి వచ్చేసరికి ఏంటి అంటే మీరు ఎందులో గుడ్, ఓకే మీ ఎబిలిటీస్ ఏంటి, ఐదర్ మీరు మ్యాథ్స్ బాగా చేస్తారా లేకపోతే రీజనింగ్ బాగా చేస్తారా అండ్ నెక్స్ట్ ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ బాగా చేస్తారా అని చూసుకోవాలి. సో 40 to 45 minutes మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్స్కి పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు 2 hours ఆఫ్ టైమ్ 80 questions అంటే ఒక్క క్వశ్చన్కి 1 minute to 1.5 minute టైంలో మీరు సీసాట్ చేసేసేయాలి. లేకపోతే సీసాట్ పేపర్ అవ్వదు. ఒకవేళ సీసాట్ పేపర్ అవ్వలేదు అంటే యూ విల్ బి అవుట్ ఆఫ్ రేస్. అండ్ ఇప్పుడు జిఎస్ వచ్చేసరికి మీకు 100 questions 120 minutes అంటే అరౌండ్ మోర్ దాన్ 1 minute టైం ఉంటుంది. సో మీరు ఈజీగా జిఎస్ చేసేస్తారు. బట్ సీసాట్కే మీరు 1 minute to 1.5 minute టైం పెట్టుకొని, ఎందుకంటే మ్యాథ్స్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి కరెక్ట్గా టైం లిమిట్ అయితే మీరు సీసాట్లో ఫాలో అవుతే మీకు ఆ టైం మేనేజ్మెంట్ క్లియర్గా అవుతుంది. ఓకే ఉషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.